ఈజీ చికెన్ ఫ్రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, మైదా పిండి, మొజరెల్లా చీజ్, ప్రాసెస్ చీజ్, మస్టర్డ్ సాస్, చికెన్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కారం, చక్కెర, ఎండుమిరపకాయలు, మిరియాలు. పెరి పెరి పౌడర్ తయారు చేసుకుంటున్నాం. దానికోసం ఎండుమిరపకాయలు ఇందులో వేసి జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అనమాట. దాంట్లోనే మనం కొన్ని మిరియాలు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెరి పెరి పౌడర్ మనం ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. సింపుల్గా మనం చికెన్లో పెరి పెరి పౌడర్ కలుపుకొని కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. దానికి కొంచెం బేస్ కావాలి అంటే కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా కూడా యాడ్ చేయొచ్చు. అట్లా మనం ఎగ్ పైన కూడా ఎగ్ బాయిల్ చేసుకొని పెరి పెరి పౌడర్ వేసుకొని తిన్నా బాగుంటుంది. ఆమ్లెట్ పైన కూడా చేసుకోవచ్చు. చాలా వంటకాల్లో మనం పెరి పెరి పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వేడి ప్యాన్ ఉంది కదా, ఇందులోనే కాస్త మిక్స్డ్ డ్రై హర్బ్స్, గార్లిక్ పౌడర్ అండ్ ఆనియన్ పౌడర్ ఇవి వేసేసి జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట, అంతే. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అది కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు. కలర్ కోసం చక్కెర, ఇంకా కొంచెం ఉప్పు. పౌడర్ చేసుకుంటే ఇది పెరి పెరి పౌడర్ అవుతుంది. పెరి పెరి పౌడర్ రెడీ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బౌల్లో చికెన్ వేసేస్తున్నాను. ఇందులో కాస్త పెరి పెరి వేసుకుందాం, కొంచెం సరిపోతుంది. అలాగే మస్టర్డ్ సాస్, పెరి పెరి పౌడర్, మస్టర్డ్ సాస్, కొద్దిగా ఆయిల్. చికెన్ని సింపుల్గా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం. చీజ్ సాస్ చేస్తున్నాము. దానికోసం ఫస్ట్ మనకు కావాల్సింది పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇందులో బటర్ వేస్తున్నాం. అలాగే ఇందులో 1 టీ స్పూన్ మైదా వేసుకుంటున్నాం. బటర్లో మైదా పిండి పచ్చివాసన పోయేంత వరకు మంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పాలు వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. మైదా పిండి కదా, ఉండలు కడుతుంది. మిక్స్ చేస్తే ఉండలు కట్టకుండా ఉంటున్నాం. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం, మంచి క్రీమీ టేస్ట్. ఫ్రెష్ క్రీమ్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాం. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్తో పాటు మంచి రిచ్నెస్ పెరుగుతుంది. థిక్ అయి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు ఇందులో ప్రాసెస్ చీజ్ వేసుకుంటున్నాం మనం. ఫస్ట్ మనం మైదా వేసి బటర్లో కుక్ చేసుకున్న తర్వాత పాలు వేస్తే అది మనకి వైట్ సాస్ అవుతుంది. తర్వాత మనం అందులో ఫ్రెష్ క్రీమ్ వేస్తే మార్నీ సాస్ అవుతుంది. ఇప్పుడు మనం చీజ్ వేసాం కదా, ఇది చీజ్ సాస్ అవుతుంది అనమాట. ఒకటేసారి మనం 3 సాస్లు చేసాము. మనం చేసే డిష్కి తగ్గట్టుగా మనం సాసెస్ చేసుకోవచ్చు అనమాట. చీజ్ మెల్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్న చికెన్ మటుకి నూనె వేడిగా అయిన తర్వాతనే ఇందులో వేయాలన్నమాట. ఏదైనా సరే మనం వాడుతుంది నాన్ స్టిక్ ప్యానా లేకపోతే స్టీల్ ప్యానా అన్నది కాదండి. వంట చేసేటప్పుడు ఏది కూడా వదిలేయకుండా అక్కడే ఉండి కుక్ చేస్తే కనుక ఏది అంటుకోదు. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అది. చికెన్ ఇలా దగ్గరగా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే ఆయిల్ పొయ్యి మీద ఉంది. దీన్ని మనం బాగా వేడి చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చేసాను. ఇవి ఫ్రోజన్ ఉండాలి, ఆయిల్ వేడిగా ఉండాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే
చీజ్ సాస్ చేసాం కదా, దాంతో కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా ఫ్రై అవ్వాలి, కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూలోకి తీసుకుందాం. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, వీటిపైన పెరి పెరి పౌడర్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ పెరి పెరి వేసుకుంటేనే బాగుంటుంది. పైనుండి మనం చీజ్ సాస్ వేస్తాం కదా. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేసి మంచి ఇలా పరిచేసుకున్న తర్వాత పైనుండి మనం తయారు చేసుకున్న చికెన్. చీజ్ సాస్ పైన మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు పైనుండి మొజరెల్లా చీజ్ని వేసేసుకుందాం. ఇప్పుడు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో ఆల్రెడీ హై హీట్లో ఉంది. జస్ట్ 5 to 6 minutes పైన కలర్ వస్తే సరిపోతుంది. ఒక 6 minutes తర్వాత చూద్దాం. చీజ్ మంచిగా మెల్ట్ అయిపోయింది. చీజీ చికెన్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. యమ్మీ ఉంటుంది అనమాట. కాకపోతే వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ చల్లగా అయినా ఇలా చీజ్ గట్టిగా అయిపోయినా కూడా టేస్టీగా ఉండదు. చీజీ చికెన్ ఫ్రైస్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో ఎండుమిరపకాయలు, మిరియాలు డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లో వేసి అదే వేడి ప్యాన్ లో మిక్స్డ్ డ్రై హర్బ్స్, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్ కూడా లైట్ గా వేడి చేసుకొని ఆ పౌడర్ ని మిక్సీ జార్ లో వేసి చిల్లీ పౌడర్, షుగర్, ఉప్పు వేసి మిక్సీ పట్టి పెరి పెరి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చికెన్ ముక్కలు, పెరి పెరి పౌడర్, మస్టర్డ్ సాస్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి చికెన్ పీసెస్ ని కూడా వేసి జస్ట్ టాస్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో బటర్ కాస్త వేడి చేసి మైదా పిండి వేసి టోస్ట్ చేసుకోవాలి. అందులోనే పాలు కూడా వేసి కలుపుతూ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి థిక్ గా చేసుకొని ప్రాసెస్ వేసి కాస్త కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిరియాల పొడి వేసుకుంటే చీజీ సాస్ రెడీ అవుతుంది. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ని చక్కగా ఫ్రై చేసుకొని పెరి పెరి పౌడర్ యాడ్ చేసి ఫైనల్ ప్లేట్ లో ముందుగా పెరి పెరీస్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని పెట్టి చీజ్ సాస్ కూడా పైనుండి వేసి గ్రేట్ చేసుకున్న మొజరెల్లా చీజ్ పైనుండి వేసి ఓవెన్ లో 220 degrees 5 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసుకుంటే చీజీ చికెన్ ఫ్రైస్ రెడీ.